ప్రేమ దేవుని పిల్లరా, పొట్టు మనుషులను విసిగిస్తుంది. నువ్వు ఎవరిని విసిగించున్నావు ఇన్ని రోజులు? భర్త భార్య విషయంలో ఎన్ని రోజులు విసిగిస్తావయ్యా నీ భార్యని? ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? అసలు విసిగించేదానిక? ప్రాణాలు తీసేంత విసుక నీ యొక్క జీవిత విధానం? అన్నా నేను వంత కాపురం చేయనన్నా, అసలు నాకు కుదరదన్నా, విసిగిపోయిందన్నా, నేను పోతే నా ప్రాణాలు పోగొట్టుకుంటానన్నా. ఎంత బాధ వేస్తుంది బిడ్డ. అలా చెబుతున్నటువంటి సిస్టర్స్ ఎంతమంది లేరు? మాట 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 చెప్పి చెప్పి నిద్ర లేకుండా లేపి లేపి మాట్లాడుతూ పదే 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 విసిగిపోయిందన్న జీవితం, విసిగిపోయింది. చాలా మంది చెబుతున్నటువంటి మాటలు. బ్రదర్, ఏదో మంచి అమ్మాయి అని నెమ్మదస్తురాలని సంబంధం చూస్తే ఈ అమ్మాయి చేసిన పనులు బట్టి అసలు నేను కూడా ఉండాలనిపించట్లేదు. విసుగైపోయింది. కపటముగా ప్రవర్తిస్తుంది. నేనున్నప్పుడు ఒక రీతిగా, లేకున్నప్పుడు ఒక రీతిగా. మా అమ్మా నాన్నల విషయంలో కూడా ఇదిగో రకరకాలుగా మాట్లాడి విసుగు విసుగు విసుగు. ఎన్ని సంవత్సరాలు విసుగు చెందిస్తావయ్యా?